నాకన్నా జగన్మోహన్ రెడ్డి మహానటుడని, రాష్ట్రాన్ని కాష్టంగా మార్చేశాడని, ఇక ప్రజలు తీర్పు చూసుకో జగన్ అంటూ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు. సూలూరుపేటలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన బాలకృష్ణకు హోలీక్రాస్ సర్కిల్లో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి బజారు వీధుల్లో ప్రజలను పలకరిస్తూ రోడ్ షో నిర్వహించారు. బస్టాండ్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీని గెలిపించాలని, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను కూడా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలన గురించి విమర్శించారు. టీడీపీ నేతలు కొండేపాటి గంగాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, పర్సారత్నం, ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా అక్కడ పసుపమయం పైనుంచి ప్రజల దేవులు, సమాజం ఏదేమైనా అందులోని ఒక దేవుణ్ణి, జన్మ జన్మల అనుబంధం. ఆనాడు ఎన్నెన్నో మరి ఎంతో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఉపయోగకరమైన, ఆమోదయోగ్యమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆనాడు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాండి అని చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అలాగే అహంకారానికి పదరు పెట్టి సానపెట్టి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. పసుపు రంగు శుభానికి సూచకం, పసుపు రంగు ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం, పసుపు ఒక గొప్ప ఆరోగ్యానికి ఆయుర్వేద ఔషధం, అలాగే పసుపు అభివృద్ధికి నిర్వచనం, పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం, మన పసుపు ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం, మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం, మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. హైదరాబాద్ సిటీని ఒక వ్యాక్సిన్ తయారు చేసే, కోవిడ్ కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు. ఒక్క ఛాన్స్, కోడికత్తి, గొడ్డలి, మొన్న గులకర్ రాయి, బో నాకంటే మహానటుడు ఆయన, నేను జీవిస్తాను ఆయన నటిస్తాడు, అది తేడా. బాలకృష్ణ ఎప్పుడు నిజ జీవితంలోనే తనకి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. వీళ్ళందరూ నిజ జీవితంలో కూడా ఈ జగన్ లాంటి వాళ్ళు నటించే పెద్ద మహానటులు. ఆస్కర్లు, ఈ పద్మ విభూషణ్లు, ఈ పద్మశ్రీలు, అవి అన్ని కూడా ఆయన ముందు దిగతుడిపే. అంటే ఆయనకి ఇవ్వడం వల్ల విలువ లేదు, అది నేను చెప్పొచ్చేది. నడుస్తున్న పరిపాలన చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు, అలాగే మడమ తిప్పనని మెడలు ఉంచేశాడు, అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రమంతా కాష్టంలా మార్చేశాడు, అలాగే జగన్ అన్నంటూ జలగలా పీడిస్తున్నాడు, అలాగే మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు, అలాగే ఈ యొక్క పేద అవ్వ తాతల నోటికాడ కూడును లాగేసుకున్నాడు, అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల యొక్క అన్నపానీయాలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు, నవరత్నాలంటూ మీ అందరి నవనాడులను కృంగదీశాడు, అలాగే నేనున్నానంటూ నువ్వుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు ఈ జగన్. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ అక్క చెల్లెల, అన్నదమ్ముల ఆస్తులు వాటాడుకుతున్నాడు. నా అక్క చెల్లెలన్న వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడు అంటూ నయవంచకుడు అయ్యాడు. అలాగే ఈ యొక్క విశాఖపట్నం ఉంది రిషి వ్యాలీ కొండను తవ్వి తన ఖండకావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు.
మాయల మోసాలకు మరి మొన్న ఇవాళ ప్రజలకు సొమ్ముని 1,600 కోట్ల ప్రజల ధనాన్ని వెచ్చించి రాష్ట్రం అంతా ఊడిగిలు పెట్టుకున్నాడు. సిద్ధం అంటూ దేనికి సిద్ధమని అడుగుతున్నాను. మాయల మోసాలకి సిద్ధమా? కుట్రలు కుతంత్రాలకి సిద్ధమా? మొన్నేమో మనం చూస్తే ఇంకా ముందు 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పాత్రలతో వేశాడు. అలాగే ఈ యొక్క చీఫ్ లిక్కర్ పేరుతో జగన్ బ్రాండ్తో బ్రాండ్తో ఈ మద్యాన్ని ఏరులా పారిస్తూ లక్షల కోట్ల ధనాన్ని దోపిడీ చేస్తున్నాడు. అలాగే ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని తాగి మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది ఆడపడుచులు వాళ్ళ తాళబొట్లు తెంచుకున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా ఈయన నిన్నే ఒక జియో తీసుకొచ్చాడు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. నిన్నే నేను చెప్తూ ఉన్నాను అది తీసుకొస్తాడు తప్పకుండా ఎన్నికల ముందని. నిన్నే జియో పాస్ అయింది, జియో 303 ల్యాండ్ టైటిల్ యాక్ట్. అదేంటంటే రేపు అతని బొమ్మన్న పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ చేయించి అతని దగ్గర పెట్టుకుంటాడు. దాన్ని రేపు వాటి మీద అప్పు తీసుకుంటాడు. మనకు తెలీదు అప్పు తీసుకున్నట్టు. రేపు మనం వెళ్ళి మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు తీసుకుని ఉంటుంది ఆల్రెడీ. మీరు మీ భూమి మీద మీరు అప్పు చేసి తీసుకోలేరు. అంటే మీకు సర్వ హక్కులు మీ ఆస్తి మీద కానీ ఇవాళ చూస్తున్నాం మనం. రేట్లేమో ఆకాశానికి అంటుకున్నాయి. లేకపోతే ఇంటి పన్ను అయితేనేమి చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవడాడుల్ని విరిచేస్తున్నాడు ఈ జగన్. ఇక నీ ఆటలు సాగవు ఇంతవరకు. ఇంకా నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ అహంకారం నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో ఉన్న నీ అరాచకం అంతమైపోయే యుద్ధం మొదలైందని మీరందరూ. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు సంజీవయ్య అని, ఏం పీకాడంట ఈ 5 సంవత్సరాలు. ఏం చేశాడు ఆయన ఇక్కడ అక్రమ ఇసుక మైనింగ్ లో కింగ్. అలాగే అక్కడ సిలికాన్ గ్రావెల్ మైనింగ్ లో పెద్ద తోపు. అలాగే ఇసుక. అలాగే ఇక్కడ ఒక డబ్బులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంలో డిగ్రీ చేశాడు ఈయన. ఇది ఈయన చరిత్ర. రాబోయే ఎన్నికల్లో సుశక్తులన్న సైనికులుగా ఉరుకులెత్తున్న ఉత్సాహంతో అయితే ఇక్కడికి ఇచ్చేశారు మీరంతా. ఇదే ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో మీరు రేపు ఎన్నికల్లో ఈ యొక్క ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మార్చి అతనికి తగిన శాస్తి చేయాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. కాసుకో జగన్. ఇంకా ప్రజల తీర్పు ఎంత సూటిగాని గుండె కొడుతుందో ఇన్నాళ్ళు ప్రజలు ఏ వేదనతో అనుభవించారో ఆ యొక్క వేదన ఎలా నిన్ను తిప్పి కొడుతుందో ఇక కాసుకో జగన్. మన యొక్క ఉనికిని ఎంత కఠోర దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగన్. ఇక ముందు నీ నరంలో అణువులో ప్రతి రక్తపు బిందువులో అపజయం నిన్ను చూచి అలాగే నిన్ను చీకొట్టేలా చేసి పట్టు పెట్టి పోటు ఎలా పొడుస్తారో ఒకసారి కాచుకో జగన్. ఆనాడు మనం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కి మొత్తం 75,000 కోట్ల రూపాయలు మనం కేటాయించాం ఆనాడు. ఈనాడు మొత్తం ఖజానా ఖాళీ. ఎవరికి ఒక్క పైసా విదేశీ అంబేద్కర్ విదేశీ విద్య అయితేనేమి దాని పేరే మార్చేశాడు. జగన్ విదేశీ విద్యను పెట్టాడు. అసలు అంబేద్కర్ గారికి ఆయనకి పోలికేంటట. ఇప్పుడు యువత జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు అని మాట ఇచ్చి మరి యువతకు ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ ఈ గంజాయికి అలవాటు చేసి వాళ్ళను మోసం చేశాడు మీ యువతను. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశాడు ఈ జగన్. తన సొంత తల్లిని చెల్లిని మోసం చేశాడు, తన బాబాయిని చంపేశాడు. ఇంతకంటే ఇక ఒంటరి వాడిని అంటాడు. నేను అందుకే గుర్తు చేశా కోడికత్తి, అదే గొడ్డలి, గుళకర్రాయి, చీప్ ట్రిక్స్. పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు మనల్ని. అన్ని చేసి మళ్ళీ అధికారం
ఇవ్వమని అడగడానికి, కళ్ళాలు ఇవ్వమని అడగడానికి ఎంత ధైర్యం